హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఇంటిపై ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంటిపై ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. బాలకృష్ణ ఇల్లు, బంధువుల కార్యాలయాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. ఏకకాలంలో సుమారు 20 ప్రాంతాల్లో ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తుంది. పదవిని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో పనిచేశారు బాలకృష్ణ. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఇంటిపైన ఏసీబీ అధికారులు సోదాలు చేయడం జరుగుతుంది. ఈరోజు తెల్లవారుజామున నుంచి ఆయనతో పాటు ఈ మణికొండలో ఉన్న ఏదైతే ఆదిత్య విల్లా, అలాగే ఆయన బంధువులు ఆఫీసులలో కూడా ఏకకాలంలో 20 చోట్ల సోదాలు చేయడం జరుగుతుంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడన్న ఆరోపణల మేరకు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈయన హెచ్ఎండిఏకి డైరెక్టర్ గా ఉన్న క్రమంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడడం, దానికి సంబంధమైన డబ్బులను అతో పాటు ఆస్తులను పెంపొందించుకున్నాడన్న ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. ఇందుకోసం అని చెప్పేసి అధికారులు ఈ హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో పనిచేసిన ఈ బాలకృష్ణ వ్యవహారానికి సంబంధించి కొంత విచారణ చేపట్టారు. ఆ తర్వాత వారికి అందిన సమాచారము, దాంతో పాటు సాక్ష్యాలతో పాటు ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహించడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.